మరే పని మీద వచ్చారు? ఊరికే అలా గాలి పీల్చుకుందామని. దానికి మా ఇంటికి రావడం ఎందుకు? మీ నర్సరీ మొక్కలైతే కాస్త ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయని. అంతేనా? లేక ఈ సైకిల్ ఎత్తుకుపోయి మళ్ళీ మీరే వెతికి తీసుకొచ్చినట్టు డ్రామా ప్లే చేసి నన్ను లవ్ లో దింపేయాలని చూస్తున్నారా? అలాంటిదేం లేదండి. కావాలంటే వాడి మీద ఒట్టండి. రే రే రే, మందు అలవాటు కూడా లేని నన్ను నీ ఒట్టుతో చంపేస్తావేంట్రా? హలో, ఏంటి గుసగుసలు? శివంగి గారు, నిజంగానే మేము అలాంటి బ్యాడ్ ఒపీనియన్ తో ఇక్కడికి రాలేదండి. మరే ఒపీనియన్ తో వచ్చారో చెప్పండి. ఏంటో మర్చిపోయానే. అదేంటంటే మీరు ఎంతలా మేనేజ్ చేయాలని చూసినా మీ ఎక్స్ప్రెషన్స్ నిజాలే చెప్తున్నాయి గాని మీరు అనుకున్నదేది జరగదు. తప్పకండి. వెళ్ళండి. అమ్మో అమ్మో అమ్మో, ఈ అమ్మాయి ఏంట్రా బాబు, మనసులో ఏమనుకుంటే విట్టే చెప్పేస్తోంది. శ్రావ్య, చాలా థ్యాంక్స్. టైంకొచ్చి నన్ను ఈ బెట్లో ఓడిపోకుండా సేవ్ చేసావు. నీకోసం నేను చెంపదెబ్బ కూడా తిన్నాను రిషి. ఫ్రెండ్షిప్ కోసం ఎంతమంది బ్లడ్ చిందిస్తారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు చెంపదెబ్బ తినలేవా? రేయ్ ఆపరా. ఐఎమ్ సారీ శ్రావ్య. ఇట్స్ ఓకే రిషి, ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. ఓకే బాయ్. బాయ్. రే బాయ్ రా. బాయ్ రా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, సోది చెబుతానమ్మ సోది. జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, సోది చెబుతానమ్మ సోది. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, సోది చెబుతానమ్మ సోది. సోదమ్మ సోది. మహాలక్ష్మి తల్లి, నాతో సోది చెప్పించుకోవే తల్లి. అన్ని నిజాలే చెప్తావా? తల్లి వాక్కులో లోపముండదే తల్లి. అవునా? సరే లోపలికి రా. సోది చెబుతానమ్మ సోది. సరే చెప్పు. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఇంద్రభవనం లాంటి ఇల్లు, చక్కనైన ఇల్లాలు, అడిగిన వాళ్ళకి కాదనకుండా అన్నం పెట్టే అన్నపూర్ణ, చెట్టంత కొడుకు, అతగాడి పేరు కూడా శివయ్యకి మారు పేరే. అరే కరెక్ట్ గా చెప్పేవే. ఆ కొడుక్కి జూదమన్నా పందెమన్నా మహాసరదా. తన ముక్కుతాడుని తూర్పుకి ముడివెయ్యాలని మీరు చూస్తున్నారు, కాని అతగాడేమో పడమర వైపు పయనిస్తున్నాడు. అంటే ఆ తల్లి లీలలు అప్పుడే అర్థం కావే తల్లి. ముందు ముందు మీకే తెలుస్తుంది. వదినా, ఏంటిది? సోది చెబుతానమ్మా సోది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. వదినా, ఈ సోదావిడ అన్ని కరెక్ట్ గా చెప్తుంది తెలుసా? నువ్వు కూడా ఒకసారి చెప్పించుకో. వాట్ నాన్ సెన్స్. సెన్స్ లేకుండా నోటికొచ్చినట్టు వాగే మాటల్ని నేను నమ్మాలా? నో వే. చేసిన తప్పు పాపమైందే తల్లి. ఆ పాపమే ఒక పాప పుట్టుకకు కారణమైంది. ఏండు అనేది? ప్రేమని దక్కించుకోవడం కోసం చేసిన మోసాలు ఇప్పుడు నీ మెడకి చుట్టుకున్నాయే తల్లి. తల్లి ఆజ్ఞతో, శివయ్య అంశతో ఒక శక్తి పుట్టిందే తల్లి. ఈ శక్తి నువ్వు ఆడించిన శక్తి కంటే చాలా శక్తివంతమైనది. ఇప్పటికే నిజాన్ని శోధించడానికే కంకణం కట్టుకుని బయలుదేరింది. నువ్వు దేనికోసమైతే పోరాడావో ఆ పోరాటమంతా బుగ్గిపాలు కాబోతోంది.
ఏ గూటి గువ్వ ఆ గూటికే చేరబోతోంది. అసలు ఈవిడేం చెప్తుందో నాకేం అర్థం కావట్లేదు. సర్లే, ఈ లోపు వెళ్ళి ఈవిడికి ఇవ్వడానికి బియ్యం తీసుకొస్తాను. ఏంటి అసలు నువ్వేం చెప్తున్నావు? జరగబోయేదే తల్లి. అంటే ఈవిడ ఆనంది కూతురు గురించే ఇండైరెక్ట్ గా చెప్తాందా? కష్టాలు కాలసర్పాల్లా కాటేయబోతున్నాయి. నష్టాలు నలుమూలల్లా వ్యాపించబోతున్నాయి. ప్రమాదాలు ఉప్పెనలా రాబోతున్నాయి. నిన్ను ఊపిరి ఆడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయి. అమ్మగారు, అమ్మగారు, మంటలు మంటలు! మంటలు అమ్మగారు, మంటలు! అమ్మగారు, మంటలు అమ్మగారు! ఎగసెగసే మంటలే ముందు ముందు జరగబోయే దారుణాలకి నాంది. కాపాడుకో నీ కుటుంబాన్ని, నీ కడుపున పుట్టిన బిడ్డని కాపాడుకో. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, సోది చెబుతానమ్మ సోది. అమ్మా, నాన్న వస్తున్నారా ఏంటి? పోస్ట్ ఆఫీస్కెళ్ళి ఫోన్ ఇమ్మన్నట్టు ఏమీ లేకుండా అలా అడిగావేంటి? అంటే ఇంతలా గోళ్లు కొరికేస్తూ తెగ ఆలోచించేస్తున్నావు కదా. నాన్న వస్తున్నారేమో, కోడి పులావ్ చేయాలా లేక ఫిష్ ఫ్రై చేయాలా లేదా రొయ్యల వేపుడు చేద్దామా అని ఏం చేయాలో అర్థం కాక టెన్షన్ పడిపోతున్నావేమోనని అడిగా.